శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. ఈ రోజుల్లో చాలా మంది సోషల్ మీడియాలో నా వీడియోస్ లో కొంత పార్ట్ కట్ చేసుకుని షార్ట్స్ గా గానీ రీల్స్ గా గానీ వేసుకుని ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని రకరకాల నెంబర్స్ ఇస్తున్నారని, ఆ నెంబర్స్ కి కాల్ చేస్తే తర్వాత డబ్బులు కట్టి పూజల పేరుతో మోసాలు చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. మాచిరాజ్ భక్తి ఇలాంటి మోసాలకి ఎటువంటి బాధ్యత వహించదు. మాకు ఒకే ఒక అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. కాబట్టి ఎక్కడైనా సరే ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ షార్ట్స్ లో కానీ నాకు సంబంధించిన వీడియోలో ఒక పార్ట్ పెట్టి అక్కడ రకరకాల ఫోన్ నెంబర్లు వేసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని చెప్పినా గాని, గురువు గారి శిష్యులమని చెప్పినా గాని అవి ఎవ్వరూ నమ్మకండి. నాకు శిష్యులు ఎవ్వరూ లేరు. కాబట్టి మీరు గురువు గారి ప్రథమ శిష్యుడని చెప్పి చాలా మంది చేసే మోసాల నుంచి బయటపడండి. ఆగస్టు 14 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి సాయంత్రం 6:52 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉంది. శుక్రవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సిద్ధి యోగం వల్ల ప్రయాణాలన్నీ విజయవంతమవుతాయి. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అదే విధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి పుబ్బా నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. శుక్రుడు కన్యలో ఉన్నాడు కాబట్టి, అంటే బుధుడింట్లో ఉన్నాడు కాబట్టి కొంతవరకు అనుకూల ఫలితాలే ఉన్నప్పటికీ కన్యా రాశిలో ఉండటం వల్ల కొద్దిగా దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అదే విధంగా ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు అందిపుచ్చుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అవి బాగా ప్రయత్నిస్తేనే లభిస్తాయి. అదే విధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పుబ్బా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే బోరింగ్ పనులకు కూడా పుబ్బా మంచిది. ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు బోరింగ్ వేయించుకోవాలంటే పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి బోరింగ్ వేయించుకోవచ్చు. అలాగే వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి కూడా ఈ పుబ్బా నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అదే విధంగా అన్నప్రాసన కార్యక్రమానికి అనుకూలం, గర్భాధానం కార్యక్రమానికి అనుకూలం. జాతకంలో దోషాలు ఉన్న వాళ్ళు ఆ దోషాలు తొలగింపజేసుకోవటానికి, మొక్కలు నాటడానికి కూడా పుబ్బా నక్షత్రం చాలా మంచిది. అలాగే అనారోగ్యాలు ఉన్న వాళ్ళు అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి ఇచ్చే ప్రత్యేకమైన దానాలకు కూడా ఈ పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. సీమంతం కార్యక్రమానికి కూడా ఈ నక్షత్రం మంచిది. భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం చాలా మంచిది. పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మానసికంగా కొంత ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో కొంత ఒడిదుడుకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఎవరైనా వృషభ రాశి వాళ్ళు కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కష్టపడి చదవకపోతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అదేవిధంగా వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. పెళ్లిళ్ళు నిశ్చయం చేసుకునే క్రమంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటే వాటిని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్త్రీల వల్ల సమస్యలు కనిపిస్తున్నాయి. అంటే మిథున రాశి పురుషులైనా, మిథున రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలాగే వృధా వాదోపవాదాలు కూడా కనిపిస్తున్నాయి. అనవసరంగా ఎదుటి వాళ్ళతో వాదన పెట్టుకోవటం, దానివల్ల సమస్యలు ఏర్పడటం, ఇలాంటివన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి.
శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతాన ప్రాప్తి యోగం ఉంది. అంటే కొత్తగా వివాహమైన కర్కాటక రాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే సూచనలు ఈ రోజు ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా ధన ప్రాప్తి యోగం కూడా ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే చేస్తున్న ప్రతి పనిలో కూడా మంచి ప్రయోజనాలని ఈరోజు సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. అదేవిధంగా ఈరోజు కొత్త కొత్త సామాగ్రిని, గృహానికి అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే దేశ సంచారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్యం పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కొన్ని అనుకోని ఆపదలు వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటప్పుడు సామరస్యంతో, సమయస్ఫూర్తితో ఆపదలను అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు అప్పులయ్యే అవకాశాలు కూడా తులారాశి వాళ్ళకు ఉన్నాయి. పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో అప్పులు తీసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా కొన్ని సమస్యలు అనేవి మీ చుట్టుముట్టినప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో తులారాశి వాళ్ళు ఈరోజు ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు వసూలయ్యే అవకాశం ఉంది. చాలా కాలం క్రితం మీ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి మీకు ఇచ్చేసే యోగం ఈరోజు ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు, పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఎవరైనా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తుంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా వరకు లాభాలు వస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే మానసికంగా కొంత శ్రమ, ఒత్తిడి ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయటం ధనుసు రాశి వాళ్ళకి అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. మానసికంగా కొంత ఒత్తిడి, శ్రమ అనేవి ఉంటాయి. అయినప్పటికీ మకర రాశి వాళ్ళు ఆ ఒత్తిడి, శ్రమను అధిగమించి విజయాలు సాధించగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని కనిపిస్తుంది. ఏదైనా పని ప్రారంభిస్తే పనిలో ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే ధనలాభం కూడా కనిపిస్తుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని కనిపిస్తోంది. అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు సాధ్యమైనంత వరకు మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. మానసికంగా కొంత చింత ఉన్నప్పటికీ అంతిమంగా దాని నుంచి బయటపడగలుగుతారు. విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు కూడా ఈరోజు మీన రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకత శ్రావణ మాసం మొదటి శుక్రవారం. ఈ సందర్భంగా ఓం పద్మనాభ ప్రియాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం పద్మనాభ ప్రియాయై నమః. ఈ మంత్రం చదువుకొని వెళితే చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో లక్ష్మీ కటాక్షం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో గాజులు గాని, పువ్వులు గాని, పండ్లు గాని కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని ప్రతి ఒక్కరూ సులభంగా పొందవచ్చు. హోరా కాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.